బిగ్గెస్ట్ షాకింగ్ అప్డేట్ ఫ్రమ్ ద హౌస్. చిక్కుల్లో ఉన్న కళ్యాణ్ కెప్టెన్సీ తొలగించబోతున్నారా, కళ్యాణ్ కి రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. సో ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటి అంటే ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూసాము ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో డెమాన్ వర్సెస్ కళ్యాణ్ పడాలా టాస్క్ హోరాహోరీగా జరుగుతున్న టైంలో డెమాన్ పవన్ కి వచ్చిన బ్యాక్ పెయిన్ వల్ల కొంచెం అటు ఇటు అయ్యాడు. సో గేమ్ లాస్ట్ లో కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేకపోయాడు. బట్ స్టిల్ గేమ్ అయితే కంటిన్యూ అయింది. కళ్యాణ్ పడాలా కెప్టెన్ అయిపోయాడు అనమాట. కానీ నాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే, బికాస్ తనకు పెయిన్ వల్ల ఇదైంది కాబట్టి, అండ్ మొన్న నామినేషన్స్ ఏదైతే జరిగిందో అక్కడ కళ్యాణ్ వర్సెస్ డెమాన్ రీతు జరిగిన గొడవలో కళ్యాణ్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు. చైర్ ని తన్నడం, కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం, అండ్ డెమాన్ రైజ్ అవ్వడం, గొంతు పట్టుకోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల వీళ్ళకి రెడ్ కార్డ్ ఇస్తాము, సో కెప్టెన్సీ నుంచి వద్దు, కెప్టెన్సీని కూడా రద్దు చేసేస్తాము అని చెప్పి కెప్టెన్సీని తీసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు అంటే ఆ పెయిన్ వల్ల ఇదయింది కాబట్టి సో అది ఫెయిర్ కాదు, అన్ఫెయిర్ అన్నట్లు కూడా తీసేసి మళ్ళీ టాస్క్ కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే తనూజాకైతే గట్టి వార్నింగ్ పడబోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏరుకోరి ఎంచుకున్నారనమాట తనూజాని సంచాలక్గా. బట్ ఎక్కడైతే డెమాన్ పవన్ పెయిన్ అని స్టార్ట్ చేశాడో అక్కడ ఒక గేమ్ పాజ్ చేయడం గానీ, కళ్యాణ్ ఇది చూడు అది చూడు అనేసి తనూజ చెప్తుంది తప్పితే పెయిన్ ఉంది కదా స్టాప్ చేద్దామా, పాజ్ చేద్దామా, బిగ్ బాస్ పెయిన్ గా ఉందంటున్నాడు అనేసి బిగ్ బాస్ ని అడగడం జరగలేదు. అండ్ గేమ్ పాజ్ చేయడం గానీ ఏమీ జరగలేదు అనమాట. సో దీని వల్ల యాక్షన్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారు. అండ్ సో గేమ్ అసలు ఈ గేమ్ నే రద్దు చేసేసి మళ్ళీ సండే గేమ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం మనం నెక్స్ట్ 2 days లో మనకి తెలుస్తుందండి. కాకపోతే మీకు ఎంతమంది కనిపించింది చెప్పండి. అంటే ఈ గేమ్ కావచ్చు, ఈ గేమ్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఈరోజు టాస్క్ ఫెయిర్ గానే అయ్యింది అని అనుకుంటున్నారా, లేకపోతే అన్ఫెయిర్ అనిపిస్తే కమెంట్ చేయండి. ఒక రకంగా ఒకవేళ కెప్టెన్సీ నుంచి కళ్యాణ్ ని తీసేసినా కూడా ఒక రకంగా ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ టైంలో కెప్టెన్ అయ్యేసి ఇమ్యూనిటీ తెచ్చుకుంటే ఏమొస్తుంది, ఓట్ బ్యాంక్ పడిపోతుంది. 1 week అయినా కూడా ఓట్స్ అనేది స్ప్లిట్ అవ్వడము ఎక్కడో తగ్గుతారు. సో లేకపోయినా కూడా ఎలాగూ కళ్యాణ్ అంత టాప్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నామినేషన్స్ లోకి వచ్చేసినంత మాత్రాన కిందకి పడిపోడు. ఆల్రెడీ గేమ్ లో ఒక లెవెల్ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి పడిపోడు. అండ్ ఈ వీక్ కూడా చెప్పాలంటే ఆ నామినేషన్స్ రోజు తప్పితే ఇంకెక్కడా ఏమీ లేదు. టాస్క్లు ఆడుకుంటూనే ఫస్ట్ కంటెండర్ అయ్యాడు. అన్ని పాజిటివ్ ఛాన్సెసే ఉన్నాయి. సో ఏది జరిగినా కూడా కళ్యాణ్ కి మంచి కళ్యాణ్ కి ఒక రకంగా గుడే జరుగుతుంది అనేసి అనిపిస్తుంది. కాకపోతే ఈ రెడ్ కార్డ్ అనేది కానీ దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది తప్పితే గేమ్ వైజ్ చూసుకుంటే ఒకవేళ కెప్టెన్సీ పోయినా కూడా తనకి మంచిదే. ఒకవేళ మళ్ళీ గేమ్ పర్ఫామ్ చేసి గెలుచుకున్నా కూడా మళ్ళీ ఆడి గెలుచుకున్నాడు అని అది కూడా ఒక పాజిటివ్ అవుతుంది కానీ నెగిటివ్ గా ఏమీ అవ్వదు. సో మీకు ఎంతమందికి అనిపిస్తుంది, ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ నామినేషన్స్ లో ఉన్నారు, రేపు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం త్వరగా అప్డేట్ ఇస్తానండి. ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.